హలో ఎవ్రీవన్. ఈరోజు కాజు పన్నీర్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేను ముందుగానే పన్నీర్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కాజు కొబ్బరి వేసుకొని పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. మరొక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసేసుకొని కొంచెం పెరుగు కూడా వేసుకొని మెత్తటి పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టేసుకొని దాంట్లో 2 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. మనం పన్నీర్ కూడా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం హోల్ గరం మసాలా వేసేసుకొని గుప్పెడి కలమాకు కూడా వేసుకోవాలి. సన్నగా తరిగిన ఆనియన్ కూడా వేసేసుకొని ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత గుప్పెడు కాజు వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసుకొని అంతా మిక్స్ చేసేసుకొని ఇందాక మనం పేస్ట్ చేసుకున్నది అందులో వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని చక్కగా ఉడకనివ్వాలి. కొంచెం ఉడికిన తర్వాత మనం పన్నీర్ ముక్కలు వేసేసుకొని ఆయిల్ తేలిన తర్వాత జీరా పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్, మార్వాడి మేతి వేసుకుంటే టేస్టీ కాజు